ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ ప్రారంభమైంది, హడావుడంతా ప్రారంభమైంది. మంచు విష్ణు గారు కూడా నామినేషన్స్ వేసిన తర్వాత, ఆ ప్యానెల్ను ప్రకటించిన తర్వాత ఆ హీట్ ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సినిమా ఇండస్ట్రీలో ఎవరి నోట విన్నా సరే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల కోలాహలాన్ని గురించినటువంటి సమాచారం, దానికి సంబంధించినటువంటి విశేషాలు, కబుర్లే మాట్లాడుకుంటున్నారు. ఆ సంచలనాల గురించి మాట్లాడుకుంటున్నారు, ఆ వ్యాఖ్యల గురించి మాట్లాడుకుంటున్నారు. సో వాతావరణం అయితే చాలా హీట్ ఎక్కింది. ఈ నేపథ్యంలో ప్రధాన అభ్యర్థి అయినటువంటి మంచు విష్ణు గారు, ప్రెసిడెంట్గా పోటీ చేసినటువంటి మంచు విష్ణు గారు మనతో ఉన్నారు. విష్ణు గారు వెల్కమ్ అండి. నమస్తే. నమస్కారం ప్రభు గారు, బాగున్నారా? బాగున్నాను. మిమ్మల్ని బాగున్నారని అయితే మాత్రం అడగను, ఎందుకంటే యూఆర్ లుకింగ్ వెరీ ఫిట్, డైనమిక్ అండ్ ఎనర్జెటిక్. సో మిమ్మల్ని ఆ ప్రశ్న అడగటం కరెక్ట్ కానే కాదు అసలు. వెరీ గుడ్, యూఆర్ లుకింగ్ వెరీ డైనమిక్. మోర్ ఎవర్ చాలా ఎనర్జెటిక్గా నిన్న మీ నామినేషన్ చేసినప్పుడు మీరు ద వే యూ అప్లైడ్ యువర్ సెల్ఫ్ ఈజ్ రియల్లీ వెరీ డైనమిక్. కంగ్రాచులేషన్స్. అలా కాకుండా మొన్న ప్యానల్ ప్రకటించిన రోజు కూడా మీ దగ్గర నుంచి అంత అద్భుతమైనటువంటి డెలివరీని ఎక్స్పెక్ట్ చేయాలి. రియల్లీ ఎవ్రీబడి షాక్డ్. చాలా బాగా మాట్లాడారు, చాలా చక్కగా యూ హ్యావ్ పుట్ అక్రాస్ యువర్ సెల్ఫ్ వెరీ నైస్లీ అనేటువంటిది అభినందన అయితే వచ్చింది. అందుకు కంగ్రాచులేషన్స్ ముందుగా. సరే, మంచు విష్ణు హూ ఈజ్ వెరీ మచ్ బిజీ విత్ హిజ్ యాక్టింగ్ అయితే ఏమి, విత్ హిజ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఏమి, నౌ ఈజ్ ఇన్ టు దిస్ ఈ ఎలక్షన్స్ దీంట్లో దిగటం అనేది హౌ ఇట్ ఆల్ హ్యాపెండ్ ఫస్ట్? నాకు జనవరిలో ఇప్పుడు పేర్లు తీయకూడదు, అది కరెక్ట్ కాదు. మీకు ఇంటర్నల్గా తెలుసు ఎవరని. జనవరిలో ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలు నన్ను మా ప్రెసిడెంట్గా నిలబడు, ఈసారి యునానిమస్గా చేద్దాం, ఎలక్షన్స్ వద్దు అన్నారు. నేను కొంచెం నసికి అలాగే అంకుల్ మాట్లాడదాం అంకుల్, ఇంకా టైం ఉంది కదా అన్న. మార్చ్ 19 నాన్నగారు పుట్టినరోజున అందరూ విష్ చేస్తూ ఆ రోజు మళ్ళీ నన్ను అడిగారు, అంకుల్ చెప్తాను అంకుల్, ఏరా పెద్దలు చెప్తుంటే నీకు రెస్పెక్ట్ లేదా, ఎన్నిసార్లు అడిగించుకుంటాను. సరే అంకుల్ మీరు ఎలా అంటే అలా చేద్దాం అంకుల్. అంటే మీకు తెలిసిందే 2015-16లో దాసర్ అంకుల్ గురుగారు యూనో నిలబడమంటే నేను అప్పుడు వద్దనింది. మీరు తెలుసు, మేమందరం మా సమక్షంలో జరిగింది అది. ఐ వాజ్ వెరీ మచ్ దేర్. అప్పుడు వద్దనుకున్నాం. సరే, అప్పుడు అనివార్య కారణాల వల్ల పిల్లలు పుట్టారు, షూటింగ్స్లో బిజీగా ఉన్నాను. అండ్ నాన్నగారికి ఏమో నేను చేయగలనా లేదా అన్న నా నమ్మకం అప్పుడు లేదు. అది విపరీతమైన రెస్పాన్సిబిలిటీ అది. ఇప్పుడు ఆయనకు నమ్మకం కలిగింది. నేను వీళ్ళందరూ చెప్పిన తర్వాత నాన్నగారికి చెప్పడం జరిగింది. నాన్నగారు ఏకీభవించారు. సరే నువ్వు చెయ్యి అన్నారు. నీకు కాన్ఫిడెంట్ అయితే నువ్వు చెయ్యి అన్నారు. అలాగే అన్నాను. దాని తర్వాత ఇంకా మిగతా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఆ విధంగా యూ హ్యావ్ టేకెన్ ద డిసిషన్. ఎస్. రిలక్టెంట్లీ యూ హ్యావ్ టేకెన్ ఆర్ విల్లింగ్లీ? నేను చేయగలనన్న నమ్మకం ఉంది. సరే, ఇండస్ట్రీ పెద్దలు అడుగుతున్నారు, నేను చేయగలనన్న నమ్మకంతోనే కదా అడుగుతున్నారు. అండ్ ఎస్, సర్వీస్ చేయాలి, బాధ్యత నిర్వహించాలి అన్న ఉద్దేశంతో నేను దిగాను. ఇప్పుడు ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని నామినేట్ చేయమని చెప్పి, మిమ్మల్ని నిలబడమని ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా చేయమని చెప్పేసి అటువంటి వాళ్ళు ఇప్పుడు మీతో ఉన్నారా? ఉన్నారు. ఆ వ్యక్తులే ఉన్నారు. కానీ వాళ్ళు బాధపడుతున్నారు ఇలా అయి ఉండకూడదని. ఎవరో చెప్పచ్చు? చెప్పకూడదు. యూ డోంట్ ఓపెన్. ఎలక్షన్స్ అయిన తర్వాత బహిరంగంగా చెప్తాను. ఓకే, ఎలక్షన్స్ అయిన తర్వాత. అయితే ఈ అనివార్యమైన పోటీ అనేటువంటిది వచ్చుద్దని మీరు ఊహించారా? లేదు. మీరు యునానిమస్గానే నిలబెడతానని అనుకున్నారు. ఎస్. బట్ డిక్లేర్ అనేటువంటిది అవతల ప్రకాష్ రాజు వైపు నుంచి వచ్చింది కదా ముందు. తను అసలు మా ఎలక్షన్స్లో తను పోటీ మీ దగ్గర నుంచి డిక్లేర్ రాకముందే, మీ దగ్గర నుంచి ప్రకటన రాకముందే. ఇది పబ్లిక్లో రాకూడదండి ప్రభు గారు. మీకు తెలియదు ఏం లేదు. నేను పుట్టక ముందు నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. మనం అందరం ఒక కుటుంబం, ఒక రిలేషన్షిప్ ఉంది. మీతో నేను చనువుగా మాట్లాడినంతగా పొలిటికల్ జర్నలిస్ట్తో నేను మాట్లాడలేను. మీకు మన ఇండస్ట్రీలో ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో అంతా తెలుసు మీకు. ఇలాగా ఇండస్ట్రీ పెద్దలు ఒక డిసైడ్ అయిన తర్వాత అది మనం మాట్లాడుకొని అవ్వాలి. ఇది ఎవరి వల్ల ప్రకాష్ రాజ్ గారు ఈరోజు ఎవరు బినామీగా ఉంటున్నారో కూడా మీకు తెలుసు. అది మెల్లగా అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఒకవైపు ఉన్నప్పుడు మీకు తెలుసు నాది ఇండస్ట్రీ అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. నాదే ఇండస్ట్రీ అనుకున్న వాళ్ళకి కళామ తల్లి గుణపాఠాలు నేర్పిస్తుంది. ఇప్పుడు కొంతమంది నాదే ఇండస్ట్రీ, నేను చెప్పిందే ఇండస్ట్రీ అనుకున్న వాళ్ళకి ఇది గుణపాఠంగా ఉంటుంది.
ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనుకుంటున్నాడా నాదే ఇండస్ట్రీ అని? ఎవరు అనుకుంటున్నారో మీకు తెలుసు. నా దగ్గర నుంచి పేర్లు మీరు ఎంత కష్టపడినా లాగలేరు. కానీ దర్ ఆర్ కొన్ని మార్పులు మాత్రం చాలా స్ట్రాంగ్గా తీసుకురావాలని అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ ఈ ఎలక్షన్స్లో మీ ప్రధాన ప్రచారాస్త్రం ఏంటండి? ముందు పెద్దల్ని గౌరవించాలండి. అపోజిషన్ ప్యానెల్లో కొంతమంది మా అసోసియేషన్ చారిటీ కాదు అన్నారు. మా అసోసియేషన్ ఎందుకు స్టార్ట్ చేశారు? వెల్ఫేర్ చేస్తే అది చారిటీ అవ్వదు. అది చారిటీ అవ్వదు. పెన్షన్స్ పైన ఎంతమంది నటులు బతుకుతున్నారో మీకు తెలియదు, చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మీ జర్నలిస్ట్ అసోసియేషన్ పెన్షన్ ఉందో లేదో నాకు తెలియదు. కానీ అది మీ ఇంటి సమస్య, అది మీ అసోసియేషన్ సమస్య. నా అసోసియేషన్లో నేను పెన్షన్లు ఇస్తున్నా. అది పెన్షన్లు స్టార్ట్ చేసింది కూడా నాన్నగారు, ఆయన మా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. అది కరెక్ట్ కాదనుకున్నప్పుడు నెక్స్ట్ వచ్చిన ప్రెసిడెంట్స్ అందరూ ఆపేయాలిగా. నరేష్ గారు దాన్ని పెంచారు, ఇంకా కొంతమందిని చేర్చుకున్నారు. మళ్ళీ దాంట్లో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. ఆ లూప్ హోల్స్ కవర్ చేయడానికి నరేష్ గారు చాలా మంచి పని చేశారు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్జిఓని టైఅప్ పెట్టుకొని ఇప్పుడు ఒక 10 మంది అప్లై చేశారంటే నిజంగానే ఈ 10 మందికి వర్తిస్తుందా, లేకపోతే దీంట్లో 7 మందా 8 మందా, ఆ ఎన్జిఓని నిష్పక్షపాతంగా వాళ్ళనే డిసైడ్ చేయమన్నారు. సో ఇట్స్ ఓపెన్ బుక్, ఓపెన్ ఛాలెంజ్. ఇలాగా వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి టైం కరెక్ట్గా ఉండదు. ఈరోజు 365 రోజులు నేను పని చేయొచ్చు, వచ్చే సంవత్సరం నేను 3 నెలలు కూడా పని చేయొచ్చు. ఓకే అండి. ఇప్పుడు చూడండి, నేను షూటింగ్ అంతా ఫినిష్ చేసింది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ ఆల్రెడీ మనం అక్టోబర్లోకి వచ్చేసాం. నా షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వాల. ఇప్పుడు నాకు నా జీవనాధారం షూటింగే కదా. సో మా అందరికీ మేము చెప్పుకోలేని కష్టాలు, చెప్పుకోలేని సమస్యలు మాకుంటాయి. ఒకప్పుడు అందరూ పోటీ చేయమంటే బికాజ్ ఆఫ్ సో మెనీ రీజన్స్ నిలబడమంటే నిలబడినట్టు మీరు ఇప్పుడు వస్తున్నాను అని అంటున్నారు, ఇప్పుడు చేస్తున్నారు కదా. అప్పటికి ఇప్పుడుకున్న మార్పు ఏంటి? అసలు ఆ అధ్యక్ష పదవి అనేటువంటి చాలా పెద్దవాళ్ళు ప్రోత్సహించడం, మీ నాన్నగారితో సహా చాలా పెద్దవాళ్ళు, ఫౌండర్ ప్రెసిడెంట్గా చిరంజీవి గారు, తర్వాత మురళీమోహన్ గారు, నాగార్జున గారు, నాగబాబు గారు, కృష్ణ గారు, వీళ్ళందరూ పోషించినటువంటి పెద్ద ఆర్గనైజేషన్. ఇంత పెద్ద ఆర్గనైజేషన్ చేయడానికి మీకున్న అర్హత ఏంటని మీరు అనుకుంటున్నారు? అర్హత దగ్గరకు వచ్చినప్పుడు నేను పెద్దవాళ్ళని, అంటే వయసులో పెద్దవాళ్ళని, నా ఏజ్ వాళ్ళని, నా తరం వాళ్ళని, వచ్చే అప్కమింగ్ తరం వాళ్ళని అందరినీ కలుపుకొని అందరినీ నేను అసోసియేషన్లో ఒకటిగా ప్లాట్ఫామ్లో తీసుకురాగలనన్న భరోసా నాకుంది. 2, నాకు ఐఎమ్ ఎడ్యుకేటెడ్ ఎ లిటిల్ బిట్. నేను అంత మేధావని చెప్పను, కానీ నా ఎడ్యుకేషన్ నాకు హెల్ప్ అయింది, నా ఎక్స్పోజర్ హెల్ప్ అయింది. నేను చేయగలనన్న నమ్మకం నాకుంది. వేరే రంగాల్లో నేను ప్రూవ్ చేసుకున్నాను అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్. ఒక ప్రొడ్యూసర్గా ప్రూవ్ చేసుకున్నాను నా అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్. ఒక నటుడుగా నేను ప్రూవ్ చేసుకున్నాను నా టాలెంట్ని. సో ఇది చేయగలనన్న అంత నమ్మకం నాకుంది. ఒక అన్ఫర్సీన్ రికార్డు కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఎవర్ కంటెస్టెడ్ ఆర్ ఎవర్ సిట్ ఇన్ ద సీట్. ఎందుకంటే ముందు కూడా ఎవరైనా చేస్తే పెద్దవాళ్ళు చేస్తారు తప్ప ఈ రికార్డు మాత్రం మీ మీదనే ఉండిపోతుంది, యంగెస్ట్ ప్రెసిడెంట్ అనేటువంటిది. ఓకే, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. పోతే ఈ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపాలు ఇప్పటిదాకా జరిగినాయి ఏమని మీరు అనుకుంటున్నారు? వాటి లోపాలు అనేది నేను చెప్పనండి. 25 సంవత్సరాల ముందు మా అసోసియేషన్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడున్న ఛాలెంజెస్ వేరే. అప్పుడు చాలా తక్కువ ఛాలెంజెస్ ఉన్నాయి, ఇప్పుడు విపరీతమైన ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్కి ఎలా పరిష్కారం తీసుకురావాలో ఒక ప్యానెల్గా మేమందరం కూర్చొని మేమందరం డిసైడ్ చేయాలి. మేము ఒక్కరమే డిసైడ్ చేసేది కాదు, ఏకదాటిగా నేను డిసైడ్ చేస్తే ఇది కుదిరేది కాదు. ఇంతకుముందు ఏమేమి జరిగినాయి అనేటువంటి దాని మీద మీకు అవగాహన ఉందా? ఎస్. ముఖ్యంగా గత గురువు గారు దాసరి నారాయణరావు గారు చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు చాలా మా యొక్క ప్రతిష్టను, దాంతో తద్వారా సినిమా ఇండస్ట్రీ ప్రతిష్ట చిన్న మసకబారటం అన్ని కొత్త ఇదేం పదాలు కాదు, కానీ యాక్చువల్గా ఏంటంటే ఒక కాన్ఫ్లిక్టెడ్ సిచ్యువేషన్, ఇండస్ట్రీ యొక్క నైతిక స్థైర్యం అనేటువంటిది పోయేటువంటిది. ఒక అమ్మాయి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందు ఒక అర్ధనగ్న ప్రదర్శన చేసింది. ఆ పరిస్థితి వల్ల ఉత్పన్నమైనటువంటి అప్రదిష్ట కొంత ఉంది. ఆ తర్వాత ఒక చారిటీ షో చేసేసి అమెరికాలో చారిటీ షోస్ వస్తే దాంట్లో డబ్బులు దుర్వినియోగం అయినాయి అనేటువంటిది 1, 2 వాటి విషయాలుగా జరిగినటువంటి వాదోపవాదాలు, వాటి జరిగినటువంటి చాలా పరిణామాలు
మా యొక్క సినిమా ఇండస్ట్రీ యొక్క ప్రతిష్టను, ముఖ్యంగా ఇన్ పర్టికులర్గా మా యొక్క ప్రతిష్టను కొంచెం దెబ్బ కొట్టింది అనేటువంటి వాదంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? కడుపు చించుకుంటే పేగలు కాలు మీదే పడతాయి. జరగకుండా కూడినటివి జరిగాయి. దాన్ని ఈరోజు నేను మీడియాలో నేను చర్చించను. అది ఎందుకు అలా జరిగింది, ఎలా జరిగింది అనేది మేము ఇంటర్నల్గా ఆ రోజే డిస్కస్ చేసాం. అది మాలో మేము డిస్కస్ చేసి మేమే చెప్పుకుంటాం. అది నేను మీడియాలో చెప్పను. కానీ ఒకటి మాత్రం నిజం, ఎన్నడూ మీడియాకి రాని మా ఫ్యామిలీ ఈరోజు చాలా ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోయాం. మా బతుకే మీడియాలో, మీడియానే మా బతుకుల్ని గ్లోరిఫై చేస్తుంది. మేము కానీ ఒక చిన్న తప్పు చేసినా మమ్మల్ని బద్నాం చేసేది కూడా మీడియానే. మీడియా ద్వారా అదొక మీడియం. మీరు ముందుకి ఉన్నది చూపిస్తారు. మిమ్మల్ని మీరు ఎలా మమ్మల్ని వాడుకుంటారో మేము కూడా మిమ్మల్ని వాడుకుంటాం. కానీ ఇంటి విషయాల్లో వాడుకోకూడదు. అది ప్రధానంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి మీడియా ఏం వాడింది మీ ఇంటి విషయాలని? మా ఇంటి విషయాలు మేము వాడుకుంటున్నాం, మీడియా మీరు వాడుకుంటున్నారు, మేము వాడుకుంటున్నాం. మేము కూడా ఒక ఇదిలోనే వాడుతున్నాం. అంటే మీరు లేదు, మీరు ఏం పెద్దగా దాటలేసి మీకేం కావాలి, మీకు జనాలకి ఏది ఇంట్రెస్టింగో అది తీసుకురావాలని మీ ప్రెజెంటేషన్ వాల్యూ. మేము మీకు అనవసరమైన ఫుటేజ్ మేము ఇస్తున్నాం అని నా భావన. సినిమా అవును, మా ఇంట్లో గొడవ ఏమైందంటే ఒక రియాలిటీ షోలా తయారైంది, బిగ్ బాస్ లాగా. సో అది చేయకూడదు, అది ఇంట్లో చేయకూడదు. ఓపెన్ బిగ్ బాస్ షో లాగా ఉంది అనేది. అది అలా ఉండకూడదు. అది 100% ఉండకూడదు. అండ్ అది అనవసరంగా మేమే తెచ్చుకుంటున్నాం. మామూలుగా ఎన్నికల వాతావరణం తర్వాత చిన్న హడావుడి ఉంటుంది కదా, మరి ఇలా ఉండకూడదు. అది ఇంట్లో జరిగే పని అండి, ఇది ఇలా ఉండకూడదు. అంటే ఇంట్లో జరిగే పనే గత 28 సంవత్సరాలు అయింది మా అనేటువంటిది పుట్టి. ఈ 3 సంవత్సరాల్లో మాత్రమే ఇలా జరుగుతుంది. 25 సంవత్సరాల పాటు వైభవంగా ఉంది. మా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా దాని వెనుక చక్కటి గ్యాదరింగు, చక్కటి అట్రాక్షన్, పబ్లిక్లో ఒక ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఇప్పుడు మీరు ఏం కొట్టుకుంటారు, మీరు ఏం చేస్తారనే ఇంట్రెస్ట్ అప్పట్లో ఉంటే ఎలా కొట్టుకుంటారనే ఇంట్రెస్ట్ ఇప్పుడు తయారైంది. ఈ పరిస్థితి అనేటువంటిది ముఖ్యంగా దాసరి నారాయణరావు గారి మరణం తర్వాత ఏర్పడింది అనేటువంటి దాంతో మీరు ఎంతవరకు 100% ఒప్పుకుంటున్నాను. ఆయన సిద్ధాంతం ఏంటంటే ఆయన ఇండస్ట్రీ కోసం బతికాడు, ఆయన పేరు కోసం బతకలేదు. ఆయన ఇండస్ట్రీలో మనిషి, ఇండస్ట్రీ బాగుండాలని ఎప్పుడు ఆలోచించాడు. వ్యక్తిగతంగా నేనే మొనార్క్ని, నేను చెప్పిందే ఇండస్ట్రీలో జరగాలి అని ఎవ్వరూ ఒప్పుకోరు. కార్మికులు పక్కన ఉండేవారు. ఆయన రైట్ ఎక్కడుందో అక్కడ ఉండేవాడు. మరి దాసరి నారాయణరావు గారు కూడా ఆల్మోస్ట్ ఆల్ మోనార్క్ లాగా, ఆయన ఇప్పుడు ఆయన ఉంటే నువ్వు ప్రెసిడెంట్వి, నువ్వు సెక్రటరీవి, వెళ్ళిపోండి అని చెప్పి పంపిస్తే అయిపోయింది కదా. అవును, అది మొనార్క్ అంటే ఇంటికి పెద్ద. ఆయన చెప్తే ఒక రీజన్ ఉంటుంది, ఆయన చెప్తే ఒక న్యాయం ఉంటుంది. దూరం ఆలోచించే ఆయన చెప్పాడు అని అందరూ అనుకుంటారు. మిగతా వాళ్ళు కాదు. మిగతా వాళ్ళు నేను చెప్పింది జరగాలి ఇండస్ట్రీలో అనేది ఈ రోజు ఆయన అనుకోలేదు. ఇక్కడ కొంతమంది అనుకుంటున్నారు అది జరగదు, ఇది కళామ తల్లి. ఓకే. ఇప్పుడు ఎవరైనా అధ్యక్ష స్థానంలో కూర్చుంటే దే మస్ట్ బి వెరీ ఈజీలీ అప్రోచబుల్. ప్రతి ఒక్కడు దాంట్లో ఉన్నటువంటి 9 మంది సభ్యుల్లో ప్రతి ఒక్కడికి కూడా ఒక రైట్ ఉంటుంది. విష్ణు గారి దగ్గరకు వచ్చి ఈ సమస్య నేను చెప్పుకోవాలి, విష్ణు గారితో ఈ విషయాన్ని చర్చించాలని. హౌ మచ్ యు ఆర్ అవైలబుల్ టు ద పీపుల్, టు యువర్ మెంబర్స్. ఆ అవైలబిలిటీ అనేటువంటిది, అప్రోచబిలిటీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రభు గారు, ఈ జనరేషన్లో ఎంతమంది ఆర్టిస్టులు మీరు ఫోన్ చేసిన వెంటనే 3 రింగ్ లోపల తీసేది, కాల్ మిస్ కాల్ అయితే మళ్ళీ మీకు తిరిగి చేసేది ఎంతమంది ఉన్నారు? ఎంతమంది మా జనరేషన్లో మాట్లాడింది? అంటే ఆర్టిస్టులో, మా జనరేషన్లో నటులు, నా లెవెల్ నటులు కానీ ఎవరైనా చాలామంది మాట్లాడతారు. మీ వయసుకి రెస్పెక్ట్ ఇచ్చి అలా ఎంతమందికి యాక్సెసిబుల్ ఉన్నారు? అందరికీ యాక్సెసిబుల్ కాదు. ఎవరికైనా ఇండస్ట్రీలో సమస్య వస్తే ఎవరింటికి వస్తారు? ఫస్ట్ గురువుగారింటికి వస్తారు. దాని తర్వాత చెప్పండి, మీకు తెలియదా? తెలుసు, మోహన్ బాబు గారింటి దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఆయన పని ఎవరికి అప్పచెప్పేది? మాకే అప్పచెప్పేది. ఇప్పుడు మేమే చూస్తాం. కొంతమంది ఈ జనరేషన్ వాళ్ళు మా నాన్నగారిని ఎలాగ దీనికి ముందు వాళ్ళు వాడుకున్నారో మమ్మల్ని అడుగుతున్నారు 100%. అండ్ వాళ్ళ పేర్లు ఈ రోజుకి చెప్పను. నేను అన్నగా భావిస్తాను నటుడు సునీల్ని. అతను ఒక మాట చెప్పాడు నేను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పుడు, ఆయన వచ్చినప్పుడు
ఆయనకి ఏదో ఒక సమస్య జరిగింది, ఎవరో ఒక రాజకీయ నాయకుడి దగ్గర ఏదో ఒక చిన్న సమస్య జరిగితే మేము అప్పుడు పరిచయం లేదు ఆయనకి. ఆయన నాకు ఇలా అయింది, ఏం చేయాలి అది ఇది అంటే ఆయనకు అప్పుడు ఎవరో చెప్పారంట, నువ్వు వెళ్ళి మోహన్ బాబు గారిని కలు, ఆయన పరిష్కరిస్తాడు ఇది. నాకు పరిచయం లేదు కదండి అన్న, నువ్వు ఇండస్ట్రీ వాడివే కదా, నటుడివే కదా, ఆయన దగ్గరికి వెళ్ళు, ఎవరైనా ఇంటికి వెళ్ళి మాట్లాడచ్చు అనేది ఉంది. ఇప్పుడు ఎన్నిసార్లు ఎలక్షన్స్ జరిగినా, ఎన్నిసార్లు జరిగినా ఓటింగ్ పర్సంటేజ్ అనేటువంటిది పెరగట్లేదు. ముఖ్యంగా మీలాంటి యంగ్ స్టార్స్ చాలామంది ముందుకు వచ్చి ఓటు వేయటం లేదు. అవసరం తెలియలేదు కాబట్టి, ఇంతకుముందు ఇంత అవసరం అనిపించలేదు కాబట్టి, అంత మూమెంట్ రాలేదు కాబట్టి. ఏది ఎలక్షన్స్ కూడా ఓన్లీ లాస్ట్ 2 terms 3 terms కానీ కదా జరుగుతుంది. అంత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇనానిమసే జరిగినాయి. ఎలక్షన్స్ కాదు, యుద్ధం జరుగుతుంది ఇప్పుడు. ఈ ఓటింగ్ పర్సంటేజ్ పెంచడానికి ఇప్పుడు ఏమైనా చేస్తారా? యంగ్ స్టార్స్ చాలామంది రావట్లేదు, వస్తారా? నేను 900 మంది అనుకుందాం, 914 మంది, 900 మంది ఉడికే సంఖ్య బాగుంది కాబట్టి మాట్లాడదాం. ఈ 900 మందిలో కనీసం నా ఉద్దేశం 80% to 90% ఓటింగ్కి వస్తారని నాకు నమ్మకం ఉంది ఈసారి. ఓకే, ఒక 10% తీసేసేయండి, ఎందుకంటే వాళ్ళందరూ విదేశాల్లో ఉండడాలు, వేరే రాష్ట్రాల్లో మేము అందరితో మాట్లాడినప్పుడు మా మెయిన్ వృత్తి యాక్టింగ్. సో ఆ పని పైన ఒక 10 to 15% అని తీసుకోండి. ఒక 100-150 మంది దాకా మేము మాట్లాడిన వాళ్ళు వేరే విదేశాల్లో ఉన్నారు, కొంతమంది వేరే రాష్ట్రాల్లో ఉన్నారు షూటింగ్ల పైన. ఇప్పుడు కొంతమంది వస్తున్నారు. ఇప్పుడు నా అత్యంత ఆత్మీయుడు ఒక నటుడు ఉన్నాడు, అతను దుబాయ్లో షూటింగ్ చేస్తున్నాడు. ఐఎమ్ కమింగ్ ఫర్ యూ మ్యాన్ అన్నాడు. ఆ మాట చాలు. సో అతను సొంత డబ్బుతో అతను షూటింగ్ ఒక రోజు వేరే షెడ్యూల్ మార్చుకొని వస్తున్నాడు అతను. అలా వచ్చేవాళ్ళు ఉన్నారు. సరే, ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించేలాగా జరుగుతున్నట్టు, ఒక జనరల్ ఎలక్షన్ తలపించేలాగా జరుగుతున్నట్టు ఈ ఎన్నికల్లో, ఆ ఎన్నికల్లో జరిగినట్టుగానే తైలాల పంపకాలు, ఆ ఎన్నికల్లో జరిగినట్టుగానే పార్టీలు, మందు పార్టీలు, ఇవి అన్నీ జరుగుతున్నాయి అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం? అది అదంతా బ్లడీ రూమర్ అండి. అది ఎండడానికి బాగుండదు కదా అని చెప్పుకుంటున్నారు, కానీ ప్రాక్టికాలిటీ మందు పార్టీలు ఇవన్నీ నేను తాగను. సో నాకు ఎవరైనా వచ్చి నాతో కూర్చుని అంటే నాకు గ్యారంటీ నా ఇంట్లో డ్రింక్స్ ఉన్నాయి. నేను తాగను, కానీ మా ఇంట్లో డ్రింక్స్ ఉన్నాయి. మా ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి డ్రింక్ పోయడానికి. ప్రతి ఇండస్ట్రీలో తాగనని మాత్రాన గొప్పోడేం కాదు, చెడ్డోళ్ళు ఏం కాదు. అది ఎవరెవరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఈవినింగ్ సిప్. నాకేమో విపరీతంగా అయిన చాక్లెట్లు, బిస్కెట్లు అంటే ఇష్టం. అవి ఎక్కువ తింటే అది మంచిది కాదు, ఎక్కువ తాగినా ఎవరికి మంచిది కాదు. సో ఏది ఎక్కువ చేసినా అది మంచిది కాదు. సో ఈ మందు పార్టీలు ఏవో పంచి పెడుతున్నారు అవనేది సిల్లీ. ఒక ఫ్యామిలీలో అదంతా జరిగేది కాదు. మీతో పాటే ప్యానెల్లో మీ ప్యానెల్కి అవతల అపోజిట్ ప్యానెల్కి కాకుండా మధ్యలో ఒక వ్యక్తి పోటీ చేస్తున్నాడు, ఒక ఆసక్తికరమైన వ్యక్తి, జనరల్ సెక్రటరీ పోస్ట్కి. బండ్ల గణేష్ అనేటువంటి వ్యక్తి. ఆ బండ్ల గణేష్ అనే వ్యక్తే చేసినటువంటి కామెంట్, మందు పార్టీలు ఇస్తున్నారు, తాయిలాలు పెడుతున్నారు, అవి చేస్తామంటారు, ఇవి చేస్తామంటున్నారు, వాగ్దానాలు చేస్తున్నారు, హైదరాబాద్కి సముద్రాన్ని తెస్తామంటున్నారు, ఇలాంటి ప్రామిసులన్నీ చేస్తున్నారు, ఎవరి మాటలో నమ్మద్దు, నా మాటలే నమ్మండి అని చెప్తున్నాడు అతను. దీంట్లో అదెంతవరకు మీరు ఏకీపిస్తారు? బండ్ల గణేష్ గారంటే ఇండస్ట్రీలో 900 మందికి ఆయన అంటే ఇష్టం. ఆయన్ని ఎవ్వరు అతని ఇష్టం లేదు అని చెప్పేవాడు ఎవడో ఉండడు. అందరికీ ఆయన మాట్లాడతారు, మాట్లాడే స్వేచ్ఛ ఆయనకుంది, ఆయన మాట్లాడచ్చు. ఆయన మాట్లాడిన దాంట్లో ఎంతవరకు నిజం ఉందో తర్వాత ఆలోచిద్దాం. అయితే నిజంగా కూడా ఈ ప్రలోభాల కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి దాన్ని మీ అవతల వైపు జరుగుతుందా, పోనీ మీరు చేయట్లేదు, అవతల వైపు జరుగుతుంది అనేటువంటిది ఏమన్నా ఉండదండి. నేను నమ్మను. ప్రకాష్ రాజ్ గారు డబ్బులు ఇస్తున్నారు, గిఫ్ట్లు ఇస్తున్నారు ఓట్లు వేయడానికి, ఆ గిఫ్ట్లు తీసుకొని ఇలా చేస్తానంటే నేను నమ్మను. ఆయన మరీ అంతకి దిగజారాల్సిన అవసరం కూడా ఆయనకు లేదు. మీ ప్రచార శైలి ఏంటి చెప్పండి? మీరు ఎలా ప్రచారం చేస్తున్నారు? ఎందుకంటే ఈసారి తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం అందరూ నా ప్యానెల్ని నన్ను ఎన్నుకోవాలి అనే స్లోగన్ నాది. తెలుగు నటుల ఆత్మగౌరవం ఎక్కడ పోయిందని చెప్పేసి, ఎక్కడ జారిపోయిందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఏమని? లాస్ట్ 3 termsగా కొంచెం ఇష్యూస్ జరుగుతున్నాయని. అందుకే ఆటి విషయం, అది ఆత్మగౌరవం అనేటువంటిది ఇక్కడ మెయిన్ ప్రధాన ఎజెండా. 100%. ఏమంటే మీరు ఫ్రాంక్గా అడగండి. కెమెరా ముందు బహుశా చెప్పకపోవచ్చు, ఇండస్ట్రీలో ఉన్న
ప్రతి డైరెక్టర్ని అడగండి, ప్రతి యాక్టర్ని అడగండి, అందరికీ ఇలా ఎలక్షన్స్ జరగడం ఇష్టం లేదు. ప్రతి ప్రొడ్యూసర్కి ఇష్టం లేదు. చాలామందికి లేదు, ఈవెన్ మాకు కూడా లేదు. నేను కూడాను ప్రెస్ మీట్లో ప్రకాష్ రాజ్ గారితో మాట్లాడిన తర్వాత మీ దగ్గర మాట్లాడినా వై కాంట్ ఇట్ బీ యునానిమస్ అనేటువంటి అడుగుతుంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ లాంటిది కదా అని. కానీ ఇట్ హ్యాస్ గాన్, ఇట్స్ గాన్ టూ ఫార్వర్డ్ యూనో. సో అలా అనేది తెలుగు నటుల ఆత్మగౌరవమే అండి. ఇది తెలుగు నటుల ఆత్మగౌరవం కోసమే. నేను ఇప్పుడే చెప్పాను, నేను గెలిచిన తర్వాత పెద్ద మనసు చేసుకొని కొంతమంది పెద్దలు, ఎవరు ఒక్కరో ఇద్దరో ప్రకాష్ రాజ్ గారిని నిలబెట్టిన పెద్దలు, నేను గెలుస్తాను ప్రభు గారు, నేను గెలుస్తాను, ఆ నమ్మకం నాకు ఉంది. నేను గెలిచిన తర్వాత వాళ్ళు పెద్ద మనసు చేసుకొని అందరూ కలవాలి ఇండస్ట్రీలో, వాళ్ళు పెద్ద మనసు చేసుకోవాలి. అది దట్స్ ద ఓన్లీ ఎయిమ్. ప్రకాష్ రాజ్ గారిని నిలబెట్టిన పెద్దలు అంటున్నారు. ఎవరు అనుకుంటున్నారు ఆ నిలబెట్టిన పెద్దలు? ప్రకాష్ రాజు నిలబడ్డారా, నిలబెట్టబడ్డాడా అని మీరు అనుకుంటున్నారు? నిలబడారా, నిలబెట్టారా, ఆ క్వశ్చన్స్ కన్నిటికీ ఆన్సర్ మీకు బాగా తెలుసు. మాకు తెలిస్తే ఏంటి ప్రయోజనం? మీ ద్వారా వస్తే కదా ఒక నిజం. మై ఒపీనియన్ ఈజ్ నాట్ వ్యాలిడ్ సార్. మీ ఒపీనియన్ కాదు, ఇండస్ట్రీలో మీకు జరిగేటివి మీకు తెలియకుండా జరుగుతాయి. ఇండస్ట్రీలో నాకు తెలియనట్టు కూడా మీకు బాగా తెలుసు. అంటే అందరు జర్నలిస్టులకు తెలుసు అని నేను చెప్పను, కానీ మీకు తెలియకుండా ఇండస్ట్రీలో ఏది జరగదు. మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాతావరణంలో ప్రత్యక్షంగా నిలబడుతుంది మంచు విష్ణు అండ్ ప్రకాష్ రాజ్ అయితే, ప్రచ్ఛన్నంగా నిలబడుతుంది మోహన్ బాబు గారు అండ్ చిరంజీవి గారు అనేటువంటి ఒక అభిప్రాయం, ఒక ఇది కూడా ఉంది. ఇది ఎంతవరకు నిజం? దీని పట్ల మీ విశ్లేషణ ఏంటి? నో కామెంట్. ఓకే. కానీ నా మేనిఫెస్టో వచ్చిన తర్వాత, నా మేనిఫెస్టో రిలీజ్ చేస్తాను నేను, ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తాను. రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి అంకుల్, పవన్ కళ్యాణ్ గారు అందరూ, నేను నా మేనిఫెస్టో కరెక్ట్, వాళ్ళందరూ కోరేదేంటి, మా అసోసియేషన్ బాగుండాలనేగా. ఆ భరోసాని నేను ఇస్తాను నా మేనిఫెస్టో ద్వారా, అండ్ వాళ్ళు నాకే ఓటేస్తారు వచ్చి. పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన వచ్చింది, చిరంజీవి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మొన్న రిపబ్లిక్ అనే సినిమా ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నాన్నగారి ప్రస్తావన తీసుకొచ్చారు. అది రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. సినీ రాజకీయ రంగాల్లో పవన్ కళ్యాణ్ గారు అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలు అనేటువంటిది. ఆ వ్యాఖ్యల్లో నాన్నగారి ప్రస్తావన, మోహన్ బాబు గారి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఆయన మిమ్మల్ని బ్యాడ్గా ఏమి మాట్లాడారా అనేటువంటిది అది మీరు డిసైడ్ చేసుకుంటారు, అని నేను ఏమంటలేదు. అది అయితే ఆయన చేసిన కామెంట్స్ మీద మీ కామెంట్స్ ఏంటి? నేనేం కామెంట్ చేయను. ఆయన అది ఆ కామెంట్స్కి కరెక్ట్గా రిప్లై ఇవ్వాల్సింది నాన్నగారు. అది బట్ అది ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళి ఇది చాలా అగ్లీగా టర్న్ అయింది. అది ఐఎమ్ రియలీ, అది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు మీకు తెలుసు, ఇది చాలా అగ్లీగా తయారైంది. అది ఉండకూడదు. అసలు నాన్నగారి పేరు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజుకి అందరూ తలగొక్కుంటున్నారు, అసలు మోహన్ బాబు గారి పేరు ఎందుకు తీయాల్సి వచ్చిందని. సరే, ఆయన డాడీని బహిరంగంగా కొన్ని క్వశ్చన్స్ అడిగారు, బహిరంగంగానే నాన్నగారు సమాధానం చెప్తారు వాటికి. మీకు తెలియదేం కాదుగా, నాన్నగారు ఎవరినో క్వశ్చన్ వేస్తే గ్యారంటీ ఆన్సర్ చేస్తారు. ఆయనకి సందర్భం కరెక్ట్ ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు జవాబు చెప్తాడు. అంటే ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన విషయంలో ఒక వాస్తవాన్ని మనం గమనించినట్లయితే, ప్రపంచంలో చాలా విషయాలు ముఖ్యంగా ఇండియాలో చాలా విషయాలు ప్రభుత్వపరమైనటువంటి వాటిని ప్రైవేటీకరిస్తున్నారు. కానీ పూర్తి ప్రైవేట్ అయినటువంటి సినిమా రంగంలో ఉన్నటువంటి టికెట్ల వ్యవహారాన్ని కూడా ప్రభుత్వం మేము టేకప్ చేస్తామని చెప్పటం ఎంతవరకు సమంజసం అనేటువంటి దాన్నే విమర్శమైన ప్రధాన అస్త్రం. దాన్ని మీ మోహన్ బాబు, మా డాడీ నాన్నగారి మీదకి చేస్తూ, మోహన్ బాబు గారు ఇలాంటి విషయాల్లో మీరు కనుక సైలెంట్గా ఉన్నట్లయితే రేపు మీ స్కూల్స్ కూడాను లాగేసుకునే, మీది ప్రైవేట్ స్కూల్, దానిలో ఫీజులు కూడా మేము వసూలు చేసి మీకు ఫీజులు రిటర్న్ ఇచ్చేస్తాము, తర్వాత ఇస్తామనేటువంటి పరిస్థితి వస్తుంది కదా, మీ బోటోళ్ళు స్పందించాలి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అనేటువంటిది ఆయన లేవనెత్తినటువంటి విషయం. ఆ విషయం మీద స్పందించడానికి ఏముంది, దానికి మీరు స్పందించడానికి ఏముంది దాంట్లో? ఆ క్వశ్చన్స్ అనేటివి నాన్నగారు చెప్తారు, కానీ అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందో పూర్తి అవగాహన ఎవరికైనా ఉంటే ఆ క్వశ్చన్ వేయరు. జియో నంబర్ 1717A అది ముందు చదవాలి. రెండోది వచ్చి ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు గురించి ముందు అవగాహన తెచ్చుకోండి. దీనికి ముందు ఎంత ఉన్నింది, ఇప్పుడు ఎంత ఉందని. ప్రైవేట్ స్కూల్ యాక్ట్ ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది, దాని గురించి కూడా అవగాహన తెచ్చుకోండి.
అప్పుడు మీకే అర్థం అవుద్ది ఆ క్వశ్చన్ మీరు వేయచ్చా లేదా అని. నేను పవన్ కళ్యాణ్ గారిని అడగట్లా, మీకు చెప్తున్నా. అవన్నీ యాక్ట్స్ ఒకసారి తెచ్చుకోండి, అప్పుడు మీకే అర్థం అవుద్ది. ఇప్పుడు ప్రైవేట్ టికెట్స్ గురించి అంటారా, అదొక 15 minutes పడుతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. కానీ అది వస్తే బాగుపడేది ఎవరంటే, ఎవరికి హెల్ప్ అవుతుంది, బాగుపడేది కానీ ఎవరికి హెల్ప్ అవుతుందంటే ప్రజలకి హెల్ప్ అవుతుంది. ప్రైవేట్ ప్లేయర్స్ డబ్బులు సంపాదించుకునేది ఒక డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళట్లేదు, ప్రొడ్యూసర్కి రావట్లేదు. ప్రైవేట్ టికెట్ వాళ్ళు చేసేది అది మేజర్గా వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళ వాల్యుయేషన్స్ చూడండి, లుక్ ఎట్ దర్ వాల్యుయేషన్స్, హ్యూజ్ వాల్యుయేషన్స్. ఆ వాల్యుయేషన్స్ ఎవరి వల్ల వస్తున్నాయి? ఆడియన్స్ వల్ల వస్తున్నాయి. డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ఆ ఆడియన్స్ ఇస్తున్నారు. అది సినిమా తీసేవాడికి వెళ్ళట్లేదు, నటించిన వాడికి వెళ్ళట్లేదు, సినిమా కొన్నవాడికి వెళ్ళట్లేదు, మిగతా వాళ్ళకి వెళ్తుంది. సో ఇది అంతే కదా, ఇట్స్ ఎ హ్యూజ్ డిఫరెంట్ సబ్జెక్ట్. దాని గురించి మాట్లాడాలంటే నాకు అవగాహన ఉంది, నాకన్నా బెటర్ అవగాహన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి వాళ్ళకుంది. నిన్న కూడా మీరు ప్రస్తావించారు, ఆ వ్యాఖ్యలతో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఛాంబర్ హ్యాస్ టేకెన్ ద. ఎస్, నేను ఇండస్ట్రీ తరపునండి, ఇండస్ట్రీ తరపున మేము అద్దాల మేడలో ఉంటాం, నటులందరూ అద్దాల మేడలో ఉంటాం. మేము ఏది మాట్లాడినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు మాట్లాడడానికి ఒక సబ్జెక్ట్ గురించి ఒక నటుడు, ఒక రెస్పెక్టబుల్ నటుడు మాట్లాడితే దానికి రిపకర్షన్స్ ఉంటాయి, విజిబిలిటీ ఉంటుంది. ఒకరు వినే బదులు 100 మంది వింటారు దాన్ని. ఆ పవర్ నటులుగా మాకుంది, కొంతమంది పాపులర్ డైరెక్టర్స్కేనే ఉంది. అలా ఉన్నప్పుడు అది నా ఒక్కడికే కాదు, నేను కానీ పొరపాటున ఏమైనా మాట్లాడితే నా ఒక్కడిని ఎఫెక్ట్ చేయదు, మొత్తం నా ఫ్యామిలీ మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు జరిగింది అదే. సో అందుకే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ప్రొడ్యూసర్స్ గిల్డు అందరూ అది ఆయన అభిప్రాయంగా మేమందరం ఏకీభవించాం, మాకు బాగానే జరుగుతుందన్న ఉద్దేశంలో మళ్ళీ స్టేట్మెంట్లు ఇచ్చేశారు కదా. సో నేను ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరపున నేనున్నా. సో మీరు అడగాల్సింది ఏంటంటే ప్రకాష్ రాజ్ గారిని, జీవిత గారిని, వాళ్ళు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరపున ఉన్నారా లేదా ఆయన తరపున ఉన్నారా? మీరు జగన్ ప్రభుత్వం రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కు ముందు మోహన్ బాబు గారు చాలా తీవ్ర స్థాయిలో చంద్రబాబు గారిని విమర్శించారు. ఫీజు రీఎంబర్స్మెంట్స్ విషయంలో చాలా ఇది చేస్తున్నారని చెప్పి, ఇవ్వట్లేదని చెప్పేసి ధర్నాలు అవన్నీ జరిగినాయి. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు తెలియదు ఏంటంటే తెర వెనకానే ఎంత జరిగిందో మీకు తెలీదు. మేము బయట తిరగలేకపోయాం, మా వాళ్ళందరూ రౌడీ షీటర్స్లో ఎత్తి లోపలేశారు. దాని వెనకాల ఒక 6 నెలలు మేము అనుభవించిన టార్చర్ మీకు తెలీదు. మీకు ఓన్లీ చేసిన ఒక ధర్నా ఒకటే కనిపిస్తుంది, దాని వెనకాల జరిగిన ఎంత మానసికంగా మేము ఇబ్బంది పడామో. అసలు ఆ ఏరియాలో మేము స్ట్రాంగ్ హోల్డ్ కాదు అని ప్రూవ్ చేయడానికి మా వాళ్ళని ఎంతమంది పైన కేసులు నమోదయ్యాయో, ఎంతమంది లోకల్ రాజకీయ నాయకులు అక్కడ ఓవర్ యాక్షన్ చేశారో దాన్ని తట్టుకొని నిలబడి ఈరోజు ఉన్నాం. నాన్నగారు రాజకీయానికి దూరంగా ఉన్నారు, చాలా దూరంగా ఉన్నారు, లాగారు ఆయన్ని, బహిరంగంగా లాగారు. మీకు పబ్లిక్కి తెలిసింది బహిరంగంగా కొన్నే, తెలియంది చాలా జరిగాయి ఆయన బయటకు రావడానికి. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ టైంలో ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో మీరు మీ ఫ్యామిలీ ఎలా సఫర్ అయింది, దాన్ని ఎంత సఫికేట్ చేశారనేటువంటిది అది వేరే విషయం. ఫీజు రీఎంబర్స్మెంట్స్ అప్పుడు విపరీతంగా విమర్శలు, ప్రతి విమర్శలు జరిగింది. కానీ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఫీజు రీఎంబర్స్మెంట్స్ విషయంలో ఇంకా నోరెత్తడానికి కూడా లేనటువంటి ఇది జరుగుతుంది. ఆ ఎంబార్స్మెంట్ జరగట్లేదు. మీరు అడగటానికి కూడా అమ్మ ఒడి స్కీమ్ ఉంది తెలుసా, అది డైరెక్ట్గా మదర్స్ అకౌంట్కే వెళ్ళిపోతున్నాయి డబ్బులు. ఇప్పుడు దాకైతే ఇన్స్టాల్మెంట్లో, ఇప్పుడు దాకైతే లేదు. అంతేగా, అదే కదా రీఎంబర్స్మెంట్, అదేగా అమ్మఒడి స్కీమే అది. సో యు ఆర్ హ్యాపీ విత్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ జగన్ గవర్నమెంట్ యాజ్ ఫర్ ద స్కూల్ ఎడ్యుకేషన్? సి దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిబేట్. ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ పాలసీ గురించి ఏంటంటే, నాకు స్వేచ్ఛ ఉంది, నేను డిస్కస్ చేసే స్వేచ్ఛ ఉంది. ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు, దట్స్ అ లాంగ్ డిబేట్. అది ఎడ్యుకేషన్ గురించి, ఎంటర్టైన్మెంట్ గురించి మీరు ఏదైనా డిబేట్ చేయండి, నేను 100% డిబేట్ చేశాను. ఓకే, దట్ అది మీతో కంపీట్ చేసి
మాట్లాడాలి, డిబేట్ చేయాలంటే మేము చాలా నేర్చుకున్నాం. ఎందుకంటే దానికి సంబంధించిన లోతుపాతులు తెచ్చుకుంటే ఎడ్యుకేషనిస్ట్ ద వే యు ఆర్ రన్నింగ్ ద ఇన్స్టిట్యూషన్స్. నాకు కొంత వచ్చండి, మిగతా వాళ్ళ రోజు నేర్చుకుంటున్నాను. నేను కూడా ఎవ్రీడే ఇస్ ఎ న్యూ లెసన్. సో నేను నేర్చుకుంటూనే ఉన్నా. మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్న విధానం అవి చెప్తుంటే నిజంగా మేము చూసాం. కొన్ని సందర్భాల్లో వచ్చి చాలాసార్లు అక్కడ కానీ ఇక్కడ కానీ వచ్చి చూసాం. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. మాకు చాలా ఆశ్చర్యకరమైన విషయంలో మిమ్మల్ని ఓపెన్గా అభినందించేది ఏంటంటే ద వే యు ఆర్ ఆర్గనైజింగ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఇన్ సచ్ ఏ వే. ఎంత కార్పొరేట్ స్టైల్గా, ఎంత డిసిప్లైన్గా, ఎందుకంటే డిసిప్లైన్గా మారు పేరుగా మోహన్ బాబు గారిని చెప్పుకుంటాం. మోహన్ బాబు గారు ఎన్ని అదర వ్యాపకాల్లో ఇది సినిమా వీటిలో ఉన్నప్పటికీ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రన్నింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఆయనకి ఇక పేరు. ఇట్స్ ఎ టెంపుల్ ఆఫ్ లెర్నింగ్. విద్యానికేతన్ మేమందరం ఒక గుడిగా భావిస్తాం. మీ ప్యానెల్లో అందరూ 20 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరి గురించి కాదు, ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ గురించి మీరు చెప్పారు. ముఖ్యంగా మీకు చేదోడు ఓదోడుగా ఉండేటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి ప్రధాన కార్యదర్శి, జనరల్ సెక్రటరీ, దట్ ఈస్ రఘుబాబు గారు. రఘుబాబు గారి ఎంపిక మీద రఘు గారు మీరు అసలు ప్యానల్ని తీసుకోవడానికి చేసిన ఎక్సర్సైజ్ ఏంటండి? అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి, అందరూ సలహాలు కావాలి, వాళ్ళ మేధస్సు నాకు కావాలి, ఆఫీస్ బేరర్స్లో ఉన్న ప్రతి ఒక్కరు మేధస్సు కావాలి, నేను చెప్పిన దానికంతా ఏకీభవించిన వాళ్ళు కావాలి. నాకు ఎలాంటి టీం కావాలంటే నా డెసిషన్ క్వశ్చన్ చేయాలి, కానీ 4 గోడల మధ్య దాన్ని ఒక డిసిషన్ తీసుకున్నాడు, ఒక డిసిషన్ తీసుకోకముందు సలహా అడుగుతా, అందరి సలహాలు తీసుకుంటా, అందరిది నేను ఇన్కార్పొరేట్ చేస్తాననేది ఏ లీడరు చేయకూడదు కూడా. అందరి సలహాలు తీసుకోవాలి, దాంట్లో మంచివి తీసుకోవాలి, కన్విక్షన్తో అతని డిసిషన్ అతన్ని తీసుకుని వెళ్ళాలి. దట్ ఈస్ వాట్ ద టీమ్స్ క్యాప్టెన్ ఇస్. ఓకే, అందరూ అనుకున్నారు, అందరూ ఏకదాటిగా నేను అనుకున్న నా విజన్కి అందరూ అలైన్ అయ్యి ఉన్నారు. సో వాళ్ళందరూ దాన్ని ఎలా అమలుపరచాలి అనే ఉద్దేశంతో వెళ్తారు. ఐఎమ్ ఎ స్పోర్ట్స్ పర్సన్ ప్రభు గారు. నేను ఇండియాకు కూడా రిప్రజెంట్ చేశాను బాస్కెట్బాల్లో. నా క్యాప్టెన్ గేమ్ ముందు ఎలా డిసైడ్ చేస్తారో మా కోచ్, క్యాప్టెన్ మేమందరం ఆ గేమ్ ఆడతాం. కానీ మధ్యలో ఇంప్రూవైజ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు. ఇంప్రూవైజేషన్ చేసేటప్పుడు క్యాప్టెన్ చెప్పింది గుడ్డిగా నమ్ముతాం. విన్నింగ్ ఆర్ లూజింగ్ ఈజ్ సెకండరీ. కానీ క్యాప్టెన్ చెప్పిన డెసిషన్ కానీ నేను కానీ వ్యతిరేకించాను అనుకోండి గేమ్ మధ్యన, అక్కడే ఓడిపోయాం మేము. సో అలాంటి టీమ్ ప్లేయర్స్ని ఎన్నుకోలేను నేను, సమర్థుల్ని ఎన్నుకున్నాను. ఒక ఫ్యామిలీగా, ఒక టీమ్గా ప్లేయర్స్ని ఎన్నుకున్నాను నేను. ఇప్పుడు ప్రధాన ఎజెండా ఏది చెప్పినా ముందు ఫస్ట్ బిల్డింగ్ 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 అనేటువంటిదే. మీరు ఎన్ని సంక్షేమ కార్యక్రమాల గురించి మీరు చెప్తున్నారు, కానీ వాళ్ళేమో కాంప్లెక్స్ అనేటువంటి దాన్ని ప్రధాన అంశంగా తీసుకుంటున్నారు. దాంట్లో క్వశ్చన్ ఏముంది, నేను కట్టించేస్తానని చెప్పాను కదా బిల్డింగ్. అది 3 ఏరియాలు చూసుకున్నాం మేము. చిత్ర పరిశ్రమకు అందుబాటులో అంటే ఫిలిం నగర్ కదా. ఇప్పుడు చిత్ర పరిశ్రమ ఎక్కడుంది అనుకుంటున్నారు మీరు? ఒకప్పుడు ఫిలిం నగర్, ఒకప్పుడు బంజారా హిల్స్, ఇప్పుడు మణికొండ, ఇప్పుడు కొంచెం దూరం వెళ్తే కోకాపేట. మూవీ టవర్స్ కోకాపేటలో ఉంది కదా. ఇప్పుడు కొంచెం దాటితే కొల్లూరు అంటున్నారు. ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు గురించి ఆలోచించకూడదు. మీరు ఏది ఈరోజు స్టార్ట్ చేసినా 20 years డౌన్ ద లైన్ గురించి ఆలోచించండి. ఎనీథింగ్ ఇప్పుడు నా తరం కోసం ఇప్పుడు సొల్యూషన్ ఏంటి అని ఆలోచించకూడదు. ఇప్పుడు ఓకే ఇది, కానీ వాట్ ఇస్ ద లాంగ్ టర్మ్ సొల్యూషన్, దాని గురించి ఆలోచించాలి. సో అది ఆలోచిద్దాం మనం. మీరు సొంత డబ్బులతో కడతానని చెప్పేసి అన్నారు, ఎందుకు సొంత డబ్బులతో కట్టాల్సిన అవసరం ఏంటి? మీరు అన్నారుగా ప్రతి ఒక్కరు బిల్డింగ్ బిల్డింగ్ బిల్డింగ్. అసలు బిల్డింగ్ మెయిన్ సమస్య కాదు, దర్ ఆర్ లాట్ మోర్ థింగ్స్. అది నేను చెప్పిన అజెండాలో ఉన్నాయి, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. బిల్డింగ్ అనేది ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. నేను ఎప్పుడో చెప్పాను 25% ఇస్తానని. 6 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా దాని గురించి మాట్లాడుతున్నారు. సరే కావాలి కదా బిల్డింగు, చేద్దాం. ఇండస్ట్రీలో అందరూ అనుకుంటే ఎంతసేపు పని, అది మీకు కావాలి కదా, చేసేద్దాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ అనేటువంటిది విష్ణు హయాంలో ఒక పూర్తి ఫుల్ ప్లెడ్జర్ ఇదిగా చేతిలోకి వస్తుందనేటువంటిది మనం ఆశించవచ్చా? నా హయాంలో గ్యారంటీ స్టార్ట్ చేస్తాను. అది ప్రాక్టికల్ రీజన్స్ వల్ల 2 సంవత్సరాలు అవ్వదు, అది మీకు తెలుసు. ఒక బిల్డింగ్ కట్టాలంటే అది అంత ఈజీగా రాదు. పర్మిషన్స్, ప్లాన్లు అంతా చేయడానికే 6 నెలల నుంచి 8 నెలలు పడుతుంది. సార్ 1 year తీసుకుందాం, ద వే వీ ఆల్ వర్క్. 1 year అయిన తర్వాత 1 yearలో బిల్డింగ్ కంప్లీట్ అవ్వదు, కానీ స్టార్ట్ అవుతుంది. నేను స్టార్ట్ చేస్తాను, అది నెక్స్ట్ టర్మ్లో ఎవరున్నా సరే నేను అది కంప్లీట్ చేస్తాను. గెట్టింగ్ రెడీ విత్ ఆల్ ఎఫర్ట్స్.
అక్టోబర్ 10th. ఆనెస్ట్ ఎఫర్ట్స్తో అక్టోబర్ 11th ప్రెసిడెంట్ సీట్లో విష్ణు గారిని చూడాలని ఆశిస్తూ అభిలషిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పేరింగ్ టైం. థ్యాంక్ యూ. నమస్తే.